న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి చదవచ్చు, చదవండి. 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడనైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై సంతానము లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు ఇంతవరకు పిల్లలు పుట్టకపోయిరి, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి చదువమ్మా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగక ఉండుము. అపవిత్రమైనది ఏదైనను నీవు తినకూడదు. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఇక్కడ చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. దాను వంశస్థుడు, దాను గోత్రములో పుట్టినవాడు మనకిక్కడ మనోహ కనబడుతూ ఉంటాడు. వారి కుటుంబం చాలా కాలం నుండి పిల్లలు లేకుండా బాధపడుతున్న విషయాలు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చాలా కాలం నుండి పిల్లలు లేరు. పిల్లలైతే లేరు కానీ వారికి లేనిపోయిన అలవాట్లు మాత్రం అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి అలవాట్లు? దేవదూత వచ్చి ఏం చెబుతుంది? ఇది ఏం చెప్తున్నాడు? మీరు అపవిత్రులు కాకుండా ఉండాలి. ఏం ముట్టకూడదు? ద్రాక్షరసమును మద్యమును ముట్టకూడదు. అంటే వాళ్ళకున్న అలవాటులు విధానాలన్నీ వేరుగా ఉన్నాయి. ఈ కుటుంబం చాలా కాలం నుండి బాధపడుతూ ఉన్నారు. పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు. పిల్లలు లేకపోవటం అంటే ఆ ప్రాబ్లం చాలా నరకంగా ఉండిద్ది. వివాహమైన తొలి దినాల్లో ఒక 2-3 సంవత్సరాలకి పిల్లలు కలిగితే పర్లేదు, లేదా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కూడా పిల్లలు కలగపోతే వాళ్ళు చేయని వైద్యం ఉండదు. ఏ హాస్పిటల్కి వెళితే ఏం జరుగుద్దో, ఏ హాస్పిటల్కి వెళితే ఎలాగా ఉంటుందో, ఈ విషయాలన్నీ అన్వేషణ చేస్తారు. ఏ కుటుంబం అయినా సహజం అది. చాలా కాలం నుండి వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. దేవుని దూత మనోహ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఏ విషయాన్ని చెప్పొచ్చు? ఇదిగో నీ భార్య గర్భవతి అయ్యిద్ది, నువ్వు మద్యం సేవించొద్దు, నువ్వు త్రాగొద్దు, నువ్వు అపవిత్రుడిగా ఉండొద్దని దేవుని దూత మనోహతో చెప్పొచ్చు. కానీ దేవుని దూత ఎవరితో చెప్పటం ప్రారంభించాడు? ముందుగా జాగ్రత్తగా వినాలి. ఎవరితో? మనోహ భార్యతో చెప్పటం ప్రారంభించాడు. ఎందుకు దేవుని దూత మనోహ భార్యతోనే ఎందుకు చెప్పాడు? మనోహతో చెప్పొచ్చు కదా.
భార్యతోనే ఎందుకు చెప్పాడంటే కీలకమైన పాత్ర అమ్మ ఏంది కుమారమ్మ, కీలకమైన పాత్ర ఎవరు? కీలకమైన పాత్ర కుటుంబంలో ఆడవాళ్ళు. నీ కుటుంబం బాగుండాలన్నా నీవే, నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఉండాలన్నా నీవే. ఇల్లు చూడు, చెప్పండి చెప్పండి, ఇల్లు చూడు, నెక్స్ట్ మాట చెప్పండి. మీ అందరికీ భలే సామెతలు వచ్చు అనుకుంటాను. ఇల్లు చూడండి, ఇల్లాలను చూడండి అంటే దాని అర్థం ఏందని ఏమనుకున్నారు? కొంతమంది ఇల్లు చూస్తే ముచ్చటగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా పెట్టుకుంటారు, నీటుగా చేసుకుంటారు. ఇది ఆడగూతురు మాత్రమే చేసుకోగలదు. ఆ తల్లికున్న సహనం వేరన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని దూత మనోహతో ఈ విషయం చెప్పొచ్చు. బాబు, నేను నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాను, ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షించడానికి ఒక బలమైన యోధుడిని నేను ఇవ్వబోతున్నాను, అయితే మీరిలా ఉండాలి అని మనోహతో చెప్పొచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనోహతో చెప్పకుండా మొట్టమొదట మనోహ భార్య దగ్గరికి దేవుని దూత రావటానికి కారణం ఏంటి అంటే, కుటుంబాన్ని కట్టుకునేది చెప్పండి ఎవరు? స్త్రీ. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని? వాళ్ళు, మీరు కాదులే. ఎన్ని సంవత్సరాలు అయింది వారికి వివాహమయ్యి? ఎన్ని సంవత్సరాల నుండో కష్టపడతా ఉన్నారు. చక్రాన్ని తిప్పగలిగిన వ్యక్తి ఎవరయ్యంటే ఎవరంట? ఇందిరాగాంధీ అని చెప్పండి. ఎవరు? చక్రాన్ని తిప్పగలిగింది ఎవరు? ఇందిరాగాంధీ అని చెప్పరే? అన్నయ్య కూతురు పెళ్ళికి తీసుకెళ్తావు, పెదనాన్న కొడుకు పెళ్ళికి తీసుకెళ్తావు, పెద్దమ్మ కూతురుని కూర్చోబెడితే తీసుకెళ్తావు, చిన్నమ్మ కూతుర్ని ఫ్లైట్ ఎక్కేస్తుంటే తీసుకెళ్తావు, బజారు పనులు మొత్తానికి తీసుకెళ్తావు, మార్కెట్కి తీసుకెళ్తావు, బట్టల షాపుకి తీసుకెళ్తావు. తీసుకెళ్ళిన ప్లేస్ ఏడుంది? తీసుకెళ్ళిన ప్లేస్ ఏదన్నా ఉందంటే చెప్పండి, చెప్పండి అమ్మా. ఇప్పుడు తెలివి కలిగిన వాళ్ళు మగోళ్ళ ఆడోళ్ళ? దేవుని దూత ముందు మరియమ్మ దగ్గరికి దేవుని దూత రావటం ప్రారంభమయ్యాడా, లేకపోతే ఏషాబు దగ్గరికి దేవుని దూత వచ్చారా? ఏషాబు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఏషాబు, నీకు ప్రదానం చేయబడిన మరి ఉంది కదా, భయపడబాకు, ఆమెని గర్భవతి అవుతుంది అని దేవుని దూత. దేవునికి ఎన్ని ఆలోచనలు తెలుసంటే, 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే 430 సంవత్సరాల తర్వాత వారిని కానానుకు తీసుకెళ్తానని, 430 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ముందుగా చెబుతున్నాడు దేవుడు. 430 సంవత్సరాలు కాదు, నువ్వు తల్లి గర్భంలో పొట్టక మునుపు, తర్వాత పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, నీ పుట్టు పూర్వోత్తరాలు, తర్వాత నీ ఎండింగు, పునిస్టాప్ ఏందో అన్నీ చెప్పగలిగిన వాడు దేవుడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. బాబు నతనీయులు ఇట్రా అన్నాడు. నా పేరు ఎలా తెలుసు నీకు? నా పేరు ఎలా తెలుసయ్యా మీకు అన్నాడు. నీ పేరు తెలుసు, నీ పుట్టుకు తెలుసు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను, నువ్వు రా అన్నాడు. నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను, రా అన్నాడు. ఓ చెట్టు మీద ఉన్న మనిషి రా, నువ్వు కూడా నాకు తెలుసు అన్నాడు. ఎవరిని? ఇవన్నీ మీకు తెలుసు లెక్కలో. వాక్యం చూడు ఎట్ట చెబుతున్నారు. కానీ దేవుని దూత ఒక ఆడ మనిషి దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పాడు? ఈరోజు పుట్టినరోజు మాటలే మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినాలి.
దేవుని దూత ఒక ఆడ మనిషి దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పాడు? ఆడ మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నా, కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలనుకున్నా, ఒక ఉన్నతమైన బాటలో కుటుంబాన్ని నడిపించుకోవాలనుకున్నా, బిడ్డలకు ఒక బలమైన పునాది వేసుకోవాలనుకున్నా, మూర్తి అయిన ఒక తల్లి మీదే ఒక బాధ్యత, గొప్ప బాధ్యత ఉంది. ఆమె చేసుకోగలదు. ఒక ఆడ వ్యక్తి చేసుకోగలదు కనుకే దేవుడు మనోహ దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వచ్చాడంట? తన భార్య దగ్గరికి వచ్చాడు. స్త్రీ తలుసుకుంటే ఏమైనా సాధించగలదు. స్త్రీ తలుసుకుంటే ఏమైనా సాధించగలదు. ఏమండి, నాలుగు సైదొప్పింది, నాలుకంతా పూసినట్లుగా సైదొప్పింది, నాకు ఆ కూర తినాలనిపిస్తుంది. ఏ కూర మీరు ఊహించుకోవాలి. ఆ కూర నాకు తినాలనిపిస్తుంది, మరి ఆ కూర నాకు కావాలి. అవదాలపల్లిలో దొరికినా పర్లేదు, బాపట్లో పేడసెనపేటలో దొరికినా పర్లేదు, నాకు ఆ కూర మాత్రం తీసుకురండి అనంగలే వేకుజామునే బండేసుకొని అవదాలపల్లి వెళ్ళి, లేకపోతే అటు నుండి వెళ్ళిపోయి బాపట్ల పేడసెనపేటకి వెళ్ళి సైదొప్పిన నాలుకను సరిచేయటం కోసం నువ్వు కోరుకున్న కూరని తీసుకొస్తాడు. ఎవరు? స్టీరింగ్ ఏడుంది చెప్పరే? స్టీరింగ్ ఎక్కడుంది? మగోడు కారు నడపాలంటే చేతులతో నడపాలి. ఆడది చేతులతో నడపాల్సిన అవసరం లేదు, చూపుతో నడిపిద్ది. ఇట్ట అనంగలే చాలు, అయిపోయినట్టే. మా ఆయన నా మాట ఇంటే నేను ఎట్టకుంటాను, ఇట్ట ఎందుకుంటానంట? ఎర్రి మొఖం దానే, నువ్వు ఎర్రి మొఖం దాని కాబట్టి అట్టకుండావు. మా నాయన నా మాట వింటలేదండి, అసలు నేను మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తా, శతకోటి ప్రయత్నాలు చేస్తా. దేవుడికి తెలుసా, నీకు తెలుసా, నాకు తెలుసా? ఇప్పుడు మాట్లాడుతున్న దేవుడా నేనా? దేవుడు తన దూతని ఎవరి దగ్గరికి పంపించాడు? మొగాయన దగ్గరికి పంపించాడా? ఆడాము దగ్గరికి పంపించాడంటే ఆడాము దగ్గరికే వచ్చాడు. తాళం వేసిన ఆమె, చెప్పండి, తాళం తీసిన ఆమె. అంతేనంటారా కాదంటారా? నిజం చెప్పండి. ఆ పెళ్ళైన సంవత్సరం కానీ టవల్ తీసుకొచ్చి ఆ బాత్రూమ్ మీద వేసి బాత్రూమ్ దగ్గర ఇలా నుంచున్నది ఎవరు? ఎవరు చెప్పండి? ఆడ 1 year తర్వాత నుండి ఏందమ్మా అట్ట చూస్తారు మీరు? ఇప్పుడు తాళం ఏడుందంటారు? తాళం ఏడుంది? మా ఎక్కడా? వస్తున్నానండి, బీరువాల టవల్ వస్తున్నాను. నువ్వు తుడుచుకునే టవల్ కనబడలేదు. ఇంకోటి తీసురా, తొందర తొల్లారిపోతుంది. కిరణ్ గారు మాణిక్యమ్మ భుజం మీద వేసి మళ్ళీ మాణిక్యమ్మ భుజం మీద చేయబెట్టాను. మీకు కుర్చీలు కూడా ఎందుకు చేతులు లేని తీసుకొచ్చానంటే మీరు ఎట్టాగే కూర్చోవాలి. చేతులు ఉన్న కుర్చీలు కానీ నేను తీసుకొచ్చినట్టయితే చప్పగా ఎట్టగేసి ఇక చూస్తా అంటారేమో. ఒకవేళ ఇప్పుడు అట్టగన్నా మీరు అటో ఇటో పడితే నేను లేపుతా. మీరు అటు పడ్డా పర్లేదు, ఇటు పడ్డా పర్లేదు. చేతులు లేని కుర్చీలు అందుకే క్షేమం మీకు. అందుకని కొంతమంది గోడ చూసుకొని గోడ అంపటి వేసుకొని దేవాని స్తోత్రం. కొంచెం గ్యాప్ పొందలే, మీరు మంచి తెలివిగలిగిన వాళ్ళు. ఈరోజు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. జగత్తుకి పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమికి పునాది వేయబడక మునిపే
దేవుడు మనందరి గురించి ఎరిగి ఉన్నాడు. అవునంటారా కాదంటారా? 1:6 ప్రకారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుంటూ వెళితే, జగత్తుకి పునాది వేయబడక మునిపే నేను మిమ్ములను ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. అంటే మనం అందరం దేవునికి తెలుసు, మనమందరం దేవునికి తెలుసు. భర్తకి తెలిసినట్లుగా కొన్ని డబ్బులు, భర్తకి తెలియనట్లుగా కొన్ని డబ్బులు మీరు దాయటం లేదా? భర్తకి తెలిసేటప్పుడు కొన్ని డబ్బులు, భర్తకు తెలియకుండా కొన్ని డబ్బులు మీరేం దాయటం లేదా? చీరల కిందనో ఆయన చెయ్యి ఆడకి వెళ్ళిద్దిలే. తర్వాత మీరు దాచేవి మీరు దాస్తున్నారు. నీ కుటుంబ వ్యవస్థ గురించి నీకు ఆలోచన ఎందుకు లేదు? నీ కుటుంబాన్ని గురించి ఒక తల్లిగా నీకెందుకు ఆలోచన లేదు? నీ కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు ఆలోచన లేదు? ఏమండి, ఆదివారం పనికి వెళితే 800 ఇస్తున్నారంట, సోమవారం అయితే మాత్రం 600 పర్లేదు వెళ్ళరండి, 800 అయితే పర్లేదు. నేనేమందో 1 గంట ప్రార్థనకి వెళ్ళి వస్తాను, సాయంకాలం 1 గంట ప్రార్థన పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి వస్తాను, మీరు పనికి వెళ్ళి వచ్చినా పర్లేదండి అని చెప్పేసి కొంతమంది కాస్త ఇంత అన్నం పెట్టినా పెట్టకపోయినా, అది హోటల్ ఉంది, సురేష్ హోటల్లో, ఆడ తిని ఆడ చూసుకొని పోయిరా అంటారు కొంతమంది. నీ కుటుంబాన్ని గురించిన వివరణ నీకెందుకు లేదు? నీకు అర్థమవుతుందా? ఆదివారం 800 వస్తే ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నావు, ఆదివారం 1000 రూపాయలు వస్తే ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నావు, సోమవారం నుండి మరలా ఆదివారం వరకు రెస్ట్ లేకుండా చేస్తే చాలా ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నావు. కానీ నువ్వు మొండివి మాత్రమే, తల లేదు. కానీ ఆ డబ్బులు మొత్తం సిల్లు సంచిలో పోసినట్లుగా కనబడుతుందని నీకు అర్థమవుతుందా? నీ ఇంటిలో ఆశీర్వాదం కనబడుతుల్లా, నీకు అర్థమవుతుందా? నీ ఇంటిలో దీవెన కనబడుతుల్లా. ఎంత కష్టపడుతున్నా, ఎంత నువ్వు కష్టాన్ని పడుతున్నా, ఎంత రాత్రనక పగలనక ప్రయాసపడుతున్నా దీవెన మిగలటం లేదు, దీవెన కనబడటంలా. కారణం నీకు అర్థమవుతుందా? కారణం అర్థమైన దేవుడు తన దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? మనోహ దగ్గరికి అనలా, మనోహ భార్య దగ్గరకు. ఏదేను వనములో ఉండగా దేవునితో గడపవలసిన ఈ ఫ్యామిలీ ఏదేను వనము నుండి నెట్టివేయబడటానికి మొదటి కారకులు ఎవరో తెలుసండి? చెప్పండి. ఎవరు? స్త్రీయే, అవ్వే, మన ఆది పితరురాలు. బయటికి వచ్చిన తర్వాత పుట్టిన 2 కుమారులకి విశ్వాసాన్ని గురించి నేర్పించింది. ఏబేలు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించను. ఏబేలుకి విశ్వాసం ఏడ నుండి వచ్చింది? ఏబేలుకి విశ్వాసం ఏడ నుండి వచ్చింది? దేవునితో ఉన్న సహవాసం ఏందో అవ్వమ్మకు తెలుసు. ఏదైనా తోటలో ఉన్న మహిమేందో అవ్వమ్మకు తెలుసు. మహిమ కోల్పోవటం వల్ల ఉన్న ప్రాబ్లం ఏందో అవ్వమ్మకు తెలుసు. దేవునితో ఉన్న సహవాసంలో ఉన్న బలమేందో అవ్వమ్మకు తెలుసు. సహవాసంలో నుండి దేవుని సన్నిధి నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత ఆమెకున్న భారం, ఆమెకు ఎదురైన సమస్యను మొత్తాన్ని కుటుంబంలో ఉన్న బిడ్డలకి పోసకూర్చినట్లు నేర్పి విశ్వాసాన్ని నేర్పించింది ఒక ఆడ వ్యక్తి. దీన్ని ఒక వ్యక్తి నేర్చుకోగలిగాడు. 2కి నేర్పించింది. కయ్యూనికి నేర్పించింది, ఏబేలుకి నేర్పించింది. కానీ ఒక వ్యక్తి మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడింది. ఒకసారి కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి స్టెప్ తీసుకుంది. కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడుతోంది. ఆమంటది,
ఏబేలు చనిపోయిన తర్వాత దేవుని దయ వలన మరలా ఒక వ్యక్తిని సంపాదించుకున్నాను అని షేతు అని పేరు పెట్టింది, ఏనోషు అనే పేరు పెట్టింది. ఇలాగా తన బిడ్డలు కలిగారు. తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, మనోహ భార్య చాలా కాలం నుండి పిల్లలు లేక బాధపడతా ఉన్నారు. కానీ వీళ్ళ మనసు చాలా మంచి మనసు. ఎవరి మనసు? మనోహాది కానివ్వండి, మనోహ భార్యది కానివ్వండి, చాలా మంచి మనసు. దేవుడు కూడా ఎవరి దగ్గరికి వచ్చాడు, ఎవరిని దర్శించాడంటే వాళ్ళకి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు. కానీ పురుషుని దగ్గరికి రాకుండా ఆడ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పటం ప్రారంభించాడు దేవుని దూత అంటే 3వ వచనం, కాబట్టి జాగ్రత్తగా ఉండి, నేను జాగ్రత్తగా చెప్తాను నేను, కాబట్టి జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది మీరు ముట్టకూడదు. ఆగండి, అంతవరకు చెబుతా, జాగ్రత్త వినాలి. ఒక బలమైన బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు, దీవించబడిన బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు. మనోహ ఒకవేళ బాగా బలశాలైతే 100 కేజీల మినప బస్తా ఎత్తగలిగితే మనోహకి పుట్టబోతున్న బిడ్డ 1000 కేజీలు, దాదాపు 1000 కేజీలు బరువులు లేపగలిగిన బిడ్డని ఇవ్వబోతున్నాడు. మనోహకి 100 కేజీలు లేపగలిగిన బరువు ఉంటే ఆ బిడ్డకి అంత బలం ఏడ నుండి వచ్చింది? ఏడ నుండి వచ్చిందంటే దేవుడు ఆ బిడ్డని ఇవ్వబోతున్నాడు. దేవుడు అలాంటి బిడ్డను ప్రసాదించబోతున్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న యజమానిని మార్చుకునే వ్యక్తి ఎవరంటే స్త్రీయే గనుక దేవుడు తన దూతను స్త్రీ దగ్గరికే పంపించాడు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా నీవే. అన్ని విషయాల్ని భర్తతో షేర్ చేసుకుంటావు, అన్ని విషయాల్ని భర్తతో పంచుకుంటావు. కూరగాయలు లేకపోతే చెబుతావు, కూరగాయలు వస్తాయి. నూనె లేకపోతే చెబుతావు, నూనె వస్తుంది. సోపులు లేకపోతే చెబుతావు, సోపులు వస్తాయి. ఏది కావాలంటే అది వస్తుంది. ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలంటే చెబుతావు, ప్రయాణం అవుతున్నారు. దేవునిలో ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? వినాలి. యూదులకి సమస్య వచ్చింది. యూదులకి సమస్య వచ్చినప్పుడు మొర్దెకై, దేవా 127 సంస్థానాల్లో యూదులకు సమస్య వచ్చిందయ్యా అని ఆయన ప్రార్థన చేయొచ్చు. ఎవరికి చెప్పాడు? చెప్పాలా? ఎవరు చెప్పాడు? ఎవరికమ్మా? ఎస్తేరుకి చెప్పాడు. మొర్దెకై ప్రార్థన చేయకూడదా? ఎస్తేరుకి ఎందుకు చెప్పాడు? మొర్దెకై ప్రార్థన చేయకూడదా? ఎస్తేరుకి ఎందుకు చెప్పాడు? కుటుంబంలో ఉన్న ఆడ వ్యక్తి ప్రార్థనాపరురాలు కాకపోతే, కుటుంబంలో ఉన్న ఆడ వ్యక్తి యజమాన్ని కుటుంబాన్ని మార్చుకోకపోతే, మీరు ఎంత కష్టపడ్డా నెలకి శాలరీ 1,00,000 రానివ్వండి, నెలకి శాలరీ 1,00,000 రానివ్వండి, ఎటు పోయి దంతు లేకుండా పోతూ ఉంటుంది. మొర్దెకై ఎందుకు ఎస్తేరుకి చెప్పాడు? ఆడవాళ్ళల్లో చాలా పట్టుదల ఉంటుంది. కుటుంబ సంపాదన కోసం బిడ్డల్ని ఎలాగ బ్రతికించుకోవాలని, ఒకవేళ పురుషుడు పట్టించుకోకపోయినా కుటుంబ పోషణ కోసం ఆడ వ్యక్తి ఉదయాన్నే లేచిద్ది, కసువులు ఉడుచుకునిద్ది, పని చేసిద్ది, గేదె దగ్గరికి వెళుతుంది. ఒకవేళ యజమాని సహకరించకపోయినా పాలు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. తెల్లారిపాటికి వండిద్ది, తెల్లారిపాటికి పళ్ళల్లో పెట్టిద్ది, క్యారేజీల్లో పెట్టిద్ది. ఎంతో కష్టపడిద్ది కదండి. ఆడ వ్యక్తి ఎంతో కష్టపడిద్ది.
కుటుంబం కోసం, తన కుటుంబాన్ని, బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక తల్లి ఎంతో కష్టపడిద్ది. నీ కుటుంబ యజమాని గురించిన ఆ కష్టం నీకెందుకు లేదు? నీ కుటుంబ యజమాని గురించిన బాధ్యత నీకెందుకు లేదు? హలో, ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని? యేసు ప్రభు చిన్నప్పటి నుంచే నా జేబులో ఉన్నాడంటాడు ఒక్కొక్క ఆయన. చిన్నప్పటి నుంచే ఎంత క్యాలెండర్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి నా జేబులో ఎప్పుడు తలతళ్ళాడుతున్నాడు యేసు ప్రభు జేబులో. ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఎలాగైనా మలుచుకోగలదు. రాంగ్ వేలో మలుచుకోగలదు, రైట్ వేలో మలుచుకోగలదు, ఎలాగైనా మలుచుకోగలదు. ఆహాబు మూతి ముడుచుకొని పడుకుంటే స్టీరింగ్ తిప్పింది ఎవరు చెప్పాలి? ఆహాబు మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఏమండి, మూతి ముడుచుకొని పడుకున్నారు, అచ్చటా ముచ్చడం లేకుండా, ఆనందం లేకుండా, గోరు ముద్దలు తినేవాళ్ళు నా దగ్గర జస్ట్ ఇలా ముద్ద పెడుతుంటే నా ఏలు నరుకుతున్నట్టుగా కొరికేవాళ్ళు. ఏంది రోజు తినలేదు? అలాగా నేను మాట్లాడి నేను ఏ బిగ తీసుకుపోయారు? పైన ఐస్కాంత కింద అని పెట్టుకున్నారు ఏంది నోటికి? నాకు అర్థం కావట్లా. ఏం అర్థం కావట్లేదు, నీ మైండ్ ఏదో నాకు చెప్పింది. పక్కన ద్రాక్ష తోట అడిగినన్నాడు. ఎవరో అంది, నాబోతు అంది. సింపుల్ మెథడ్ కూడా తెలియదు నీకు? లెక్కలు సింపుల్గా రావటం కూడా తెలియదు నీకు? 2 ఒకట్లు సింపుల్గా తేల్చేస్తాను చూడు నేను. తోట మరలా ఆహాబుకి వచ్చేంతవరకు నిద్రపోవాలా. ఎవరు చెప్పాలి? ఎవరు? యెజబేలు. నేను ఎందుకు ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నానంటే, ఒక స్త్రీలో ఉన్న గొప్ప నైజం ఏంటంటే మంచి చేయగలదు, చెడు చేయగలదు. నేను చెప్పే ఈ వాక్య భాగాన్ని బట్టి నీవు మంచిలో ఉన్నావా అంటే, చెడు అంటే ఏదో తప్పు చేస్తున్నావని కాదు దాని అర్థం. నీ కుటుంబాన్ని నీవు కట్టుకోకపోవటమే పెద్ద లోటు. నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, చెడంటే ఏదో తప్పు చేస్తున్నావని కాదు. నీ కుటుంబాన్ని నీవు కట్టుకోకపోవటం పెద్ద లోటు. దేవుని దూతకు తెలుసు గనుక దేవుని దూత మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చాడంటే మనోహ భార్య దగ్గరికి రావటం ప్రారంభమయ్యాడు. అమ్మా, చాలా కాలం నుండి మీరు పిల్లలు లేక బాధపడుతున్నారు, మీకు పిల్లలు కలగబోతున్నారు. అయితే మీరు ఒక పని చేయండి, ద్రాక్షారసమును ముట్టబాకండి అనే దానికి ముందు పదం ఏంటంటే జాగ్రత్తపడి. తర్వాత రెండో మాట, ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ అపవిత్రమైనది దేనిని మీరు ముట్టకూడదు. ద్రాక్షారసాన్ని, మద్యాన్ని, అపవిత్రమైంది ముట్టకుండా చేసేది ఎవరు? ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది చెప్పండి? ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక స్త్రీ అంట, ఆ మనిషిని ఆపగలిగిన శక్తి స్త్రీకి ఉంది. స్త్రీలో ఎంత గొప్ప నైజం ఉందో మీకు తెలుసా? ఊరక ముక్కులంపట శివుడి తీసుకుంటా, కళ్ళంతా బస్తాలు నీళ్లు గార్చుకుంటా, మనం అలా ఉంటే వచ్చే ఉపయోగం ఏంది? అలా ఉంటే వచ్చే ఉపయోగం ఏంది? ఏడ్చే ఉపయోగం ఏముంది? ఆ ప్రభు దగ్గర ఏడమన్నారు కాబట్టి నేను ఏడిచానయ్యా, అర్ధగంట సేపు ఏడిచానయ్యా, గెద్ద నీళ్ళు వచ్చినాయి, ఉపయోగం ఏమనుందా? గెద్ద నీళ్ళు రావటం కాదు మెయిన్. కుటుంబాన్ని కట్టుకోవటానికి
నీ బ్రెయిన్ ఎలా వాడుతున్నావు? నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ మైండ్ సెట్ ఎలా వాడుతున్నావు? పాపం వంట చేయటం కొంతమంది ఆడవాళ్ళకు కుదరదు, కానీ నేర్చుకుంటారు, కష్టపడి నేర్చుకుంటారు. ఈరోజు నువ్వు సరిగా చేయకపోతే 50వ రోజు 50సారైనా దాన్ని సరిగా చేస్తావు. అంటే ఏంది? నేర్చుకుంటున్నావు. ఎలాగైనా మంచిగా చేయాలని నేర్చుకుంటున్నావు. అంటే ఏముంది? ఈ విషయాల్లో నువ్వు డెవలప్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నావు. అన్ని విషయాల్లో డెవలప్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నావు. అయితే ఈ డెవలప్ ఎక్కడ మైనస్ అవుతుందంటే నీ తల లేకపోవటం వలన. ఈ డెవలప్ అనేది మైనస్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? తల లేకపోవటం వలన. మా ఆయన చాలా బిజీ షెడ్యూల్ అండి, చాలా బిజినెస్ మ్యాన్ అండి. అంబానీ మా ఆయన. ఎవరంట? అంబానీ. 16 గంటలు వర్క్ చేస్తాడంట అంబానీ. 16 గంటలు. ఆయనకి తీరిక లేదండి, అంత బిజినెస్సే. ఓవరకు లేచిన దగ్గర నుంచి అంత నోట్లు లెక్కేసుకుంటుంటమే. పెళ అంటే నా చెవులు అంతా దిబ్బులు లేకుండా బాగుంటుంది. అందుకే దేవుడు మనోహ భార్య దగ్గరికి తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. పంపించి ఏం చెబుతున్నాడంటే, జాగ్రత్త పడుము. ఇదిగో నేను చెప్పే మాటలు విను జాగ్రత్తగా. జాగ్రత్త పడుము. ఓ మనోహ భార్య, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను, జాగ్రత్త పడుము. ఏంటయ్యా? ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. ఈ మాటలు చెప్పి ఇది ముట్టకూడదు మీరు, ఇది కానీ మీరు ముట్టకుండా ఉంటే ఒక అభిషేకం కలిగిన ఒక బలమైన వ్యక్తిని, ఫిలిస్తీన్ల యొక్క సర్దారుల చేతుల్లో నుండి ఇజ్రాయేల్ని రక్షించగలిగిన ఒక యోధుణ్ణి మీ గర్భంలో నుండి నేను ఇస్తాను అనంగలే ఆమె సరెండర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమె ఏమైపోయింది? దేవునికి చెప్పాలి. దేవునికి ఏమైపోయింది? దేవునికి సరెండర్ అయిపోయింది. అంటే దేవునికి లోబడిపోయింది. ఎంతకాలం అయింది లోబడిపోయి మీరు? 15 సంవత్సరాలా? 20 సంవత్సరాలా? 25 సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు అయింది? డ్వాక్రా గ్రూప్కి డబ్బులు కట్టకపోతే ఏమన్నా అంటారని ఆయన్ని ఎలాగైనా ముందుగా 6 రోజుల నుంచి చెబుతావు. ఆయన వినడరా బాబు అనుకుంటే ఏదో ఒక ప్రయత్నం చేసి ఏదో ఒక అమ్మ దగ్గర తీసుకొని ముందుగా కడతావు. అంటే ఏంది? ఒకరి మాట పడకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేయగలవు. ఎంత జ్ఞానం నీకుంది. ఇంత జ్ఞానం ఒక స్త్రీమూర్తికి ఉంది. జాగ్రత్త పడుము అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఏ విషయంలోనయ్యా అని అడిగింది. ద్రాక్షారసం విషయంలో, మద్యమ విషయంలో, అపవిత్రమైన విషయంలో మీరు ముట్టకూడదు. ఈ మెసేజ్ ఎవరు విన్నారు? ఈ మెసేజ్ మనోహ భార్య వింది. విన్న వెంటనే ఏం చేసిందంటే భర్త దగ్గర చెవటం ప్రారంభించింది. చెబుతూ ఉంది. ప్రతి మాట వింటాడు, ఎక్కడ వినడు, కానీ చెబుతానే ఉంది. ప్రతి మాట వింటాడు, కానీ ఎక్కడ వినడు, చెబుతానే ఉంది. ద్రాక్షరసం ముట్టకూడదు, మద్యం సేవించకూడదు, అపవిత్రమైన మనం తాకకూడదు, తినకూడదు. చెబుతా ఉంది. ఈ చెప్పిన ఈ మాటలకి భార్య యొక్క మాటలు భర్తను పట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా.
భార్య యొక్క మాటలు భర్తను పట్టుకున్నాయి. ఏమండి, ఒక దైవజనుడు వచ్చాడు, దేవుని దూత వచ్చాడు, ప్రకాశమానంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయన నేను చూశాను. దేవుడు మనకి బాబుని ఇవ్వబోతున్నాడంట, దేవుడు మనకి సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే నా మాట వినండి, అయితే నా మాట వినండి, అయితే నా మాట వినండి. ఏంది చెప్పు అన్నాడు. మద్యము సేవించకూడదు, నా వల్ల కాదమ్మా. ద్రాక్షరసం సేవించకూడదు, నా వల్ల కాదమ్మా. అపవిత్రమైన తినకూడదు, నా వల్ల కాదమ్మా. కుటుంబం కోసం ప్రయాసపడింది మనోహ భార్య. దేవునికి స్తోత్రం. కుటుంబం కోసం ఏం చేసింది? ప్రయాసపడింది. ఎలాగైనా తన భర్తను మార్చుకోవడానికి ప్రయాసపడింది. దేవుడు తన దూతని మనోహ దగ్గరికి పంపకుండా మనోహ భార్య దగ్గరికే ఎందుకు పంపించాడంటే, ఒక స్త్రీ కుటుంబాన్ని కట్టుకోగలదు. బైబిల్ చెబుతుంది, జ్ఞానవంతురాలు చెప్పాలి, జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టుకొనును. ఇదేమన్నా సొంత మాటలా, ఎవరన్న మాటలా? దేవుని మాటలు ఇవి. జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టుకొనునంటే అన్ని విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కూడా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడాలి. కారణం ఏంటంటే భూ సంబంధమైన ప్రతిదీ నిన్ను వదిలిపోయిద్ది. ఈరోజు జేబులో పెళ్ళాడుతున్న 2000 నోటు 5 నిమిషాల తర్వాత నీ జేబుల నుంచి ఇంకోటి జేబులోకి వెళ్ళిపోద్ది. ఈరోజు నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం అనేది ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడిని దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అసలు నీ భక్తిలో శక్తి ఉందా? నీ భక్తి సరిగానే ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఎందుకు నీ కుటుంబం గురించి నువ్వు ప్రయాసపడతలేదు? నీ కుటుంబాన్ని గురించిన బాధ్యత ఎందుకు లేదు? అన్ని కోణాలుగా వెల్ అండ్ గుడ్, అన్ని కోణాలుగా బాగున్నావు. ఇక్కడ ఎందుకు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు? నీ యజమాన్ని ఎందుకు రక్షించుకోలేకపోతున్నావు? నీ యజమాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? చేసి వచ్చేళ్ళ రాడ్ బెండింగ్ అనుకుంటున్నావా? కొట్ట అనుకున్నావా? నువ్వు తీసుకొస్తాడు, కొంత తీసుకొస్తాడు. చేసిన మొత్తం ఒక రోజున ఇబ్బంది పడతారు. మీకు అర్థం కావటల్లా. నువ్వేం చూస్తున్నావంటే, యజమాని కష్టపడ్డాడు, 1000 రూపాయలు తీసుకొచ్చాడు. యజమాని కష్టపడ్డాడు, 1000 రూపాయలు తీసుకొచ్చాడు. గోతాలే మోసాడో, ఇంకొక పని చేశాడో, కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. వీటన్నిటికంటే ముఖ్యం, నీ ఆశీర్వాదం నీ ఇంట్లో నిలబడాలంటే నీవు నీ యజమాని ఆశీర్వదించే దేవునితో ఉండాలని తెలుస్తుందా? నీవు నీ యజమాని ఆశీర్వదించే దేవునితో ఉండాలని తెలుస్తుందా? ఈరోజు డబల్ కూలి, నేను రాను, వెళ్ళిపో. మీ అన్నయ్య కొడుకు పెళ్ళైతే ఏందంట, వెళ్ళు అంటే అంతేలే ఏడబాకు, వస్తాలే పో అంటే, నీ ముసల కన్నీరు మీ అన్నయ్య కొడుకు పెళ్ళికి తీసుకెళ్ళింది నీ భర్తని. నీ ముక్కులంపడు వచ్చిన శివుడి మీ అన్నయ్య కొడుకు పెళ్ళికి తీసుకెళ్ళింది మీ ఆయన్ని. ప్రభు దగ్గర నడిపించుకోవడం అర్థం కావట్లేదా నీకు? దైవజనుడిగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. నీకెందుకు నీ కుటుంబంలో దీవెన ఉంటలేదో తెలుస్తుందా నీకు? ఆశీర్వాదం ఎందుకు నిలబడతలేదో తెలుస్తుందా నీకు? దేవుని దీవెన అంతు పట్టకుండా ఇటుపోతుందో అర్థమవుతుందా నీకు? కీలకమైన పాయింటు, ఒక మాతృమూర్తిగా ఉన్న నీ ద్వారే దీవెన నీ ఇంటిలో ఉండిద్ది. గుర్తుపెట్టుకో.
నీ ద్వారే దేవుని దీవెన ఇంట్లో ఉండిద్ది. బొంగులు మొత్తం ఉప్పు తీసుకొని గొట్టేయాలన్నా నువ్వే, బొంగుల మీద తాటే కప్పు వేయాలన్నా నీ ఇష్టం. అది ఓడబెరుకును అంటే దాని అర్థం ఏందో తెలుసండి? జ్ఞానవంతురాలు కుటుంబం కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. ఈరోజు మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, నాకు సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, మగబిడ్డను ఇవ్వబోతున్నాడు దేవుడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షించడానికి ఒక బలమైన బిడ్డని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్లీజ్ దయచేసి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. ఎన్నిసార్లు బ్రతిమలాడిందో తెలియదు కానీ భర్త మోకాళ్ళ తొండ మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 8-9 వచనాలు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు. అందుకు మనోహ, నా ప్రభువా, అందుకు మనోహ నా ప్రభువా, నోరు తెరుస్తున్నాడు ఇప్పుడు. అంటే నా ప్రభువా అన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు నా భార్య దగ్గరికి వచ్చి మాట్లాడాడని నా భార్య చెప్పింది. మరలా నా దగ్గరికి వచ్చి నాతో కూడా మాట్లాడితే బాగుండిద్ది. ఆ పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్పము. చాలు, మాకు బిడ్డనివ్వబోతున్నామని నా భార్య నమ్మింది నాయన. నిజంగా మేము అపవిత్రులుగా ఉన్నాం. ద్రాక్షారసాన్ని సేవించకుండా ఉండలేం, మద్యము సేవించకుండా ఉండలేం. మా బ్రతుకులు అధ్వానంగా ఉన్నాయి, మా స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి. మా స్థితిగతులు మీకు సరిపోయిన విధంగా లేవు. అయితే మీరు నా భార్యను దర్శించి జాగ్రత్త పడమని చెప్పారంట, జాగ్రత్తగా ఉండమని చెప్పారంట, ఏవేవి ముట్టకూడదు చెప్పారు. అయితే మరలా ఒకసారి నాకు ప్రత్యక్షమయ్యి నా భార్య కనబడిన దేవా, మరలా నాకు కూడా కనబడి ఆ పుట్టబోయే ఆ బిడ్డకు, ఈయనకి విశ్వాసం వచ్చేసింది. ఎవరికి? మనోహకి. ఆ పుట్టబోయే ఆ బిడ్డని మేము ఎలా పెంచాలో, ఏమేమి చేయాలో మాకు నేర్పుము. ఇంకా పుట్టబోయే బిడ్డ కోసం మేము ఏమి చెయ్యాలో నేర్పించు. బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు చాలా విషయాలు చెప్తారు. రే అలాగ ఉండకూడదు, ఎట్లా ఉండు, ఎట్లా ఉండకూడదు, అట్లా ఉండని చెబితే నువ్వు అంతే చెబుతావులే అన్న ఫీలింగ్లో ఉంటారు. కష్టపడిన తండ్రికి తెలిసిద్ది బాధ ఏందో, కష్టపడిన తల్లికి తెలిసిద్ది. అలాగ ఉండకూడదయ్యా, అలాగ ఉండకూడదమ్మా, అలాగ ఉండకూడదు, ఇట్లా ఉండకూడదని తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రుల యొక్క మాట చెప్పండి, ఏ మూట? ఏ మూట? మీ ఆయనకు ఒక రోజు పెట్టు, సద్యాన్న మూట. కాలేజీకి వెళ్తుంటే బాక్స్లో వేసి పంపి, సద్యాన్న మూట. వెళ్ళి తీసుకుంటాడు. నీవే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. నీవే మార్చుకోవాలి. ఈ రోజున నీవు గొప్పదానం అని చెప్తున్నా. మీరేమనుకుంటున్నారు? మీరు సామాన్యులు అనుకున్నారా? స్త్రీలంటే సామాన్యులు అనుకున్నారా? స్త్రీలంటే సామాన్యులండి. స్త్రీ అంటే ఎవరు అనుకున్నారు? తల్లి లాంటిది, మాతృమూర్తి తల్లి లాంటిది. దేశంలో యుద్ధాలు వచ్చినా ఎవరి ద్వారా వచ్చినాయి చెప్పండి? దేశీయ యుద్ధాలు వచ్చినాయి ఎవరి ద్వారా వచ్చినాయి? దేశంలో యుద్ధాలు వచ్చేసి పీకలు కోసుకున్నారంటే వాళ్ళ ద్వారా వచ్చినాయి.
తగలబెట్టాలన్నాళ్లే, బాగు చేయాలన్నాళ్లే. అందుకని దేవుని దూత ఆళ్ళ దగ్గరికే వచ్చాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును, ఏషేబు నీకు శుభము కలుగును అల్లా. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును, నీవు యెహోవా వలన కృప పొందితివి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొట్టింది, దేవుని శక్తి నిన్ను కమ్ముకొట్టింది. నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు. అలా ఎలా జరుగును ప్రభు అన్నాడు. ఇలా జరుగుద్దండి. నమ్మింది ఆమె. యోహాను యాజకత్వం చేస్తున్నాడు. ఎలిజబెత్ భర్త యాజకత్వం చేస్తున్నాడు. ఎవరైనా ఎలిజబెత్ భర్త ఫ్యామిలీ పేరేనండి, భార్య భర్తల పేరు. ఎలిజబెత్ యొక్క భర్త ఎవరు? జకరియా యాజకత్వం చేస్తున్నాడు. దేవుని దూత హఠాత్తుగా ప్రత్యక్షమై తలిగి నీకు సంతానం ఇవ్వబోతున్నాడు. నాకా? ఒరే నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు పుట్టిందాకా నోరు ముయ్యబడును గాక అన్నాడు. స్త్రీలు నమ్మినంత తొందరగా పురుషులు నమ్మరు. అందుకని ఏం పోయింది? నోరు పోయింది. బిడ్డ పుట్టాడు. ఎలిజబెత్ జకరియకి బిడ్డ పుట్టాడు యోహాను. ఏం పేరు పెడతావు అని అడిగితేను పలక మీద రాసినాడు యోహాను అని పేరు పెట్టండి. రాస్తా ఉండగా మాటలు వచ్చినాయి అంట. అప్పుడు దాకా ఏమైపోయింది? అందుకని వీళ్ళకి చెప్పటం వేస్ట్, అందుకే వీళ్ళకి చెప్పటం బెస్ట్ అనుకొని ఆడవాళ్ళకే చెబుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తాలింపేసినా నీవే, ఎన్ని మిరగాలు వేయకుండా తాలింపేయాలనుకున్నా నీవే, కరేపాకు వేయకుండా తాలింపేయాలనుకున్నా నీవే, కరేపాకేసి తాలింపేయాలనుకున్న నీవే, మాడేసినా నీవే, ఎగరేసినా నీవే. కొంచెం చారుగా వండకూడదు కూర. గుజ్జుగా తింటే ఆరోగ్యంగా ఉండిద్దని ఏం చెప్పిందంటే, మాడేసింది అప్పటికి పొయ్యి దగ్గర కూర్చొని మర్చిపోయి చారు మీద దించుతా అనుకుంది మనసులో, కానీ అదేమన్నా మాడి కూర్చుంది. ఇక ఏం చెప్పింది? ఏం కూర ఏంది చారు? గుజ్జు తింటే ఆరోగ్యం ఉండిద్దని. తప్పు చెప్పదు, ఒప్పుకోదే. ఆడోళ్ళు ఏదైనా ఒప్పుకుంటే దీవెన వచ్చింది. దేవునికి స్తోత్రం. హృదయం కఠినం చేశారా? యేసుప్రభు వచ్చి నోరు తెరితే తప్పకి వీళ్ళు తెరవరు. ఎలాంటి మగోడు ఏమన్నా మట్టితో చేశాడండి దేవుడు. మగాయిని దేంతో చేశాడు దేవుడు? మట్టితో. ఆడవాళ్ళని చెప్పండి, ఎముకతో చేశాడంట. మట్టి గొప్పదా ఎముక గొప్పదా? చెప్పండి, మాట్లాడుతుండండి. ఏం గొప్పది? ఎముకే. మట్టే గొప్పదా? ఎవరా మట్టి గొప్పదా ఎముక గొప్పదా? ఎముకే గొప్పది. బల్లారాధన ఇచ్చేటప్పుడు అంటే గుండి పడ్డదంట. దాంట్లో బల్లారాధన ఇస్తున్నప్పుడు రొట్టె తయారు చేస్తారు కదా, గుండి పడ్డదంట అనుకోకుండా రొట్టెలో. అట్టగేసి రుద్దే తలకి గుండి లోపల ఉంది, రుద్దేరు అయిపోయింది. బల్లారాధన అంతా అందరు మొక్కలు ఇచ్చేశారు. అందరూ ఏమన్నా రొట్టె తిన్నారు. ప్రభు శరీరం తిన్నారా అందరూ అంటే ఒక అంటుంది ఇంకా బోకి నలగలేదు అంటుందంట నవ్వులుతా. గుండి పడే తలకి మెలేస్తుంది నవ్వులుతా. ప్రభు యొక్క బోకి వచ్చింది అనుకొని బొనిక, ఇంకా బొనికి నలగలేదు ఇంకా నవ్వులుతున్నాను అంటుందంట ఆమె. బొనికి ఎంత స్ట్రాంగో చూడండి, పీటల మీద ఎట్లా మోగుతాయో. నాలుగు మాటలు చెప్పేసి వాక్యం ముగిస్తా. జాగ్రత్త వినాలి. 4 మాటలు 4 గంటలు. నేను 4 మాటలు అంటే వారికి అనుకున్నారండి. 4 మాటలు 4 గంటలు. 4 మాటలు చెబుతా. జాగ్రత్త పడుము. 2 ద్రాక్షారసం అంటుకోవద్దు. 3 మద్యమును అంటుకోవద్దు. 4 ఆ బిడ్డని ఎలా పెంచాలో మాకు నేర్పుము. ఎన్ని మాటలు చెప్పండి ముచ్చటగా. ఒకటేంది? జాగ్రత్త పడుము.
జాగ్రత్త పడుము. జాగ్రత్తలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి చెప్తా, జాగ్రత్త వినాలా. జాగ్రత్తలో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు ఏదైనా ఒక విషయం చేస్తే జాగ్రత్త పడాలి. జాగ్రత్తలో ఉన్న ఆశీర్వాదం చెబుతాను. బైబిల్లో నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనం, 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, దేవుని మాట ఏమైతే మనోహ భార్య చెప్పాడో జాగ్రత్తగా విని, నీవు జాగ్రత్తగా విని, అమ్మా నేను చెప్పినది ఏం చెప్పాడు దేవుడు? ద్రాక్షరసం. మరి నిర్గమకాండలో మాటలేదు కదా అంటారేమో. కాదు, లింక్ పాయింట్ చెప్తున్నా. జాగ్రత్తగా విని ఏమైతే దేవుడు చెప్పాడో ఆ యావత్తు నువ్వు చేసిన ఎడలా నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం చూడండి. యమ్మా, మనోహ భార్య బైబిల్ రాయబడలేదు కానీ పేరు యమ్మా ఇట్రా అన్నాడు. నేను ఏ విషయాల్లో చెప్పానో ఆ విషయాలుగా నువ్వు జాగ్రత్తగా ఉంటే, నీవు జాగ్రత్తగా కానీ నా మాటలు విని జాగ్రత్త పడినట్లయితే, నేను ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను అవి నువ్వు కానీ పాటించినట్లయితే, నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంటా, నీ విరోధికి నేను విరోధిగా ఉంటా. నీ శత్రువు నీ మీద తోక జాడించడానికి వీల్లేదు, తొక్కేస్తా నేను. నీ విరోధి తోక జాడించడానికి వీల్లేదు, నేను తొక్కేస్తా. నేను నీ పక్షాన ఉంటాను. నీకు ఎవరు శత్రువులు ఉండరు. నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధికి నేను విరోధిగా ఉంటాను. నా మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే బెనిఫిట్స్ ఇవి. ఏందంట? ధమాకా ఆఫర్ అంటారు చూసావా? క్రిస్మస్కి ఒక చీర కొన్న వాళ్ళకి 2 చీరలు ఫ్రీ అంటాడు. అదే 2000 పెడతాడు, 200 చీరలు ఎత్తాడు. ధమాకా ఆఫర్. నీవు కానీ నా మాట విన్నట్లయితే గొప్ప ఆఫర్ ఇస్తున్నాను. నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంటా. నువ్వు పోట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వే పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటా, మెలేస్తా. నేను ఎక్కడ మెలేయాలి అక్కడ మెలేస్తా. నీ విరోధికి నేను విరోధిగా ఉంటాను అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆశీర్వాదం ఏందండి? జాగ్రత్తగా నీవు నా మాట వింటే, మొదటి ఆశీర్వాదం. రెండోది 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం 4:9. ఇదిగో నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని. కన్నులారా చూసావు. ఏం చూసిందంట? కన్నులారా ఏం చూసింది మనోహ భార్య? దేవుని దూత, దేవుడు చెప్పిన మాటలు. నీవు కన్నులారా చూసిన వాటిని మరువక ఉండాలి. అవి నీ జీవితకాలం అంతా, ఏ మాటలైతే దేవుని దూత చెప్పాడో అవి తొలగిపోకూడదు. నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏదో ఫంక్షన్ వచ్చిందిలే, ఏదో పార్టీ వచ్చిందిలే, ఏదో పెళ్లి సందర్భం వచ్చిందిలే, ఏదో దినం సందర్భం వచ్చిందిలే, అందరు నా ఫ్రెండ్స్ వచ్చారులే, ఫ్రెండ్స్ అందరితో నేను కూడా ఒక జగ్గు తీసుకున్నాను అనకూడదు. నీవు మానేసి 10 సంవత్సరాలు అయిన తర్వాత మరలా జగ్గెందుకు పట్టుకున్నావు? పాత ఫ్రెండ్స్ వచ్చారు, పాత అలవాట్లు వచ్చినాయి. జాగ్రత్త. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును నేను ఏమైతే ప్రత్యక్షమై మాట్లాడానో వాటిని నీవు నేర్పి చాలు. నేర్పాలి. మీరు అక్కడి నుండే ఆలోచన చేస్తుండాలి. ఏడ నుండి? న్యాయాధిపతుల గ్రంథాల నుంచి లింక్ తీసుకొని ఆలోచన చేస్తుండాలి మీరు. నీవు జాగ్రత్త పడుము. నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్తగా ఉండు. ఫంక్షన్లు వచ్చి నేను చెప్పేసి మళ్ళీ మనసు పొదబాకు, మళ్ళీ మనసు మార్చుకోబాకు. మనిషిని నువ్వు మార్చుకున్నావు కాబట్టి లైఫ్ లాంగ్ అలాగే బ్రతుకు. నేను ఏమైతే కన్నులారా నీకు చూపించానో
నీకు వినేటట్టుగా చెవులారా నేను మాట్లాడాను, ఆ విషయంలో జాగ్రత్త పడు. మద్యం సేవించకూడదు, ద్రాక్షరసం నువ్వు ముట్టకూడదు, అపవిత్రమైంది ముట్టకూడదు. నేను నీకు చెప్పాను కదా, కన్నులారా నన్ను చూసావు కదా, జాగ్రత్త పడు. అది నీ పిల్లలకి నువ్వు చెప్పాలి. రెండో బెనిఫిట్. మూడవది 11 అధ్యాయం 13, 14 వచ్చిన ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 19, 20 ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 13, 14 త్వరగా చదవండి. నీ పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలను జాగ్రత్తగా నీవు వింటే తొలకరి కడవరి వర్షాన్ని నేను మీకు ఇస్తా. దీవెనలివి నా మాటలు జాగ్రత్తగా వింటే తొలకరి కడవరి వర్షాన్ని నేను మీకు ఇస్తాను. 11 అధ్యాయంలో 19-20 వచనంలో విస్తరింపజేస్తాను, మిమ్మలను విస్తరింపజేస్తాను అంటే కంకులజంలో ఉంటుంది ఆ మాట. మిమ్మల్ని నేను విస్తరింపజేస్తాను, ఆ మాట జాగ్రత్తగా వింటే. ఒక జాగ్రత్త గురించి ఎక్కువసేపు చెప్తే మీకు ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి కదా, అందువల్ల మిమ్ములను విస్తరింపజేస్తాను, తొలకరి వర్షం కడవరి వర్షం ఇస్తాను, మీ శత్రువుకి శత్రువుగా ఉంటాను, మీ విరోధికి విరోధిగా ఉంటాను. కాబట్టి నీవు జాగ్రత్త పడు. కన్నులారా ఏమైతే చూసావో, నన్ను చూసావు కదా, నీకు చెప్పాను కదా, ఈ విషయాలను జాగ్రత్తగా ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండటం వలన వచ్చే ఆశీర్వాదం. చాలా విషయాలు ఉన్నాయిలే, ఒక 2-3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, జాగ్రత్తగా ఉంటే నీకు విరోధం ఉండరు, శత్రువు ఉండరు. నీ కుమారులను విస్తరింపజేస్తాను, తొలకరి కడవరి వర్షం కూడా నేను ఇస్తాను. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా నా మాటలు విను. రైట్. రెండో పాయింట్ ఏమన్నారు? దేవుని దూత వచ్చేమన్నాడు? ద్రాక్షరసం తాగకూడదు. ఏం చేయకూడదంట? దానివల్ల జరిగే నష్టాన్ని గురించి చెప్పాడు. 6వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం 2 వచనాలు ఇస్తాను ప్రతిదానికి, చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం, 6:2. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనం, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు చేయబడిన వాడు ద్రాక్షారసమును ఎన్నడూ ముట్టకూడదు. నాజీరు చేయబడటం అంటే ఏంది? ప్రతిష్ఠ చేయబడటం అంటే సమర్పించడం. సంసోను ప్రతిష్ఠుడు, నాజీరు చేయబడినవాడు. ప్రతిష్ఠుడు అంటే సంసోనే కాదు, ఇక నేను ఇలా బ్రతుకుతానయ్యా అని నువ్వు ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే నాజీరు చేయబడ్డావని అర్థం. నాజీరు చేయబడినవాడు ద్రాక్షరసాన్ని ముట్టకూడదు. అందుకు దేవుడు పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, అమ్మా నా మాటలు జాగ్రత్తగా విను, ద్రాక్షరసం ముట్టకూడదు. నాజీరు చేయబడినవాడు ద్రాక్షరసం ముట్టకూడదు. ఒకళ్ళకి అడ్డగోలు ప్రశ్నలు వస్తాయి కదా, మూడితే ఏం జరుగుద్ది, ద్రాక్షరసం తాగితే ఏం జరుగుద్ది అని అంటే, అది పాము విషమలాగా నిన్ను కాటు వేస్తుంది అని రాయబడింది బైబిల్లో. సర్పము వలె కాటు వేయును. 32వ అధ్యాయము 33వ వచనం ద్వితీయోపదేశకాండం, అది సర్పములాగా కాటు వేయును. వారి ద్రాక్షరసము రైట్. అంటే పుట్టబోయే బిడ్డ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలేవి అంటే, జాగ్రత్త పడు, నేను చెప్పే మాటలు, ద్రాక్షరసం అంటుకోకూడదు. ఒకవేళ అంటుకుంటే అది క్రూర విషము లాంటిది. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి ఒకసారి, అట్లాగానండి. లైన్లోనే ఉన్నామేమని దేవుని స్తోత్రం. అహష్వేరోషు రాజు అధికారులకి జనులకి విందు చేశాడు ఒక 7 రోజులు. 7వ రోజున 6 రోజులు బాగున్నాడు, ఉండొద్దు బాగానే. 7వ రోజున కొద్ది పుచ్చుకున్నాడు. ఎవరు? అహష్వేరోషు రాజు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం.
7వ దినమందు 6 రోజులు ఆగాడుగా. 7వ రోజు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు గాళ్ళు, ఆగొచ్చుగా. 7వ రోజందు అహష్వేరోషు ద్రాక్షారసమును త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులను అధికారులను కూడా బాగా కైలో ఉన్నారు. రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును వీళ్ళకెందుకు, అధికారులకి ఎందుకు, వచ్చిన జనాలకి ఎందుకు? ఎవరు సౌందర్యం చూడాలంటే వీళ్ళు రాజుగారి భార్య యొక్క సౌందర్యాన్ని అధికారులు చూడాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? వీళ్ళకి తాగి అడ్డగోలుగా ఉండి రాజుగారి భార్యతో ఏం పని వీళ్ళకి? రాజుగారు 6 రోజులు భోజనం పెట్టాడు, 6 రోజులు మనం కోరుకున్నది ఇచ్చాడు. అయ్యా నీకు దండమయ్యా అని ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు, రాజా నీ భార్య సౌందర్యం చూడాలనుకోడు రాజు అన్నాడు. ఈడు పనికిమాలోడు నా భార్య సౌందర్యం చూసేదేందిరా, రేయ్ ఈయన తీసుకెళ్ళి ఏంటరా కట్టగట్టే అనొచ్చా అన్నాడా? ఈ ఎర్రోడుగుతో అక్కడ ఉన్నాడు. ఈడు కాపురం తీసేవాడు. ఎవరు కాపురం తీసేవాడు? అహష్వేరోషు రాజు కాపురం తీసేవాడు ఉన్నాడు. మెమూకాన్ అనేవాడు ఒకడున్నాడు. కాపురాలు తీసేవాడు ఒకళ్ళు ఉంటారు. రాజా అధికారులు కోరుకున్నది, జనులు కోరుకున్నది నీ భార్య ధిక్కరించింది కాబట్టి ఆమెకు విడాకుల పాత్ర ఇచ్చేయి రాజు అన్నాడు ఈడు. ఆ సొల్లు మొక్కవాడు వినాలా? వినకూడదా? ఎవరు? అహష్వేరోషు రాజు. అరే నా భార్యకి నేను విడాకుల పాత్ర ఇటువేందిరా, రే ఏంటరా రే అని 2 చప్పటి కొడితే ఆయన తీసుకెళ్ళేసేవాడు. ఈడు చప్పటి కూడా కొడతల్లా. అంత ఈడు కూడా ఎక్కువైపోయాడు. కైలో ఉన్నాడు ఈడు కూడా. మెమూకాను ఏం చేయమంటావు అన్నాడు. ఇంటికి పంపించేసి డిశ్చార్జ్ ఇచ్చేసే అన్నాడు. ఇది హాస్పిటల్ అనుకుంటామంటారా? కాపురరా ఇది కాపురరా హాస్పిటల్ గారు డిశ్చార్జ్ ఇవ్వడానికే. తాగి కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, కాపురం పోగొట్టుకున్నాడు. ఎవరు? 127 సంస్థానాల మీద అధిపతిగా ఉన్న రాజు. అందుకని తాగబాకండ్రా అని దేవుడు చెప్పాడు. నా ఇష్టం అంటే నీ ఇష్టం, నీ ఇష్టం. ఉదయకాలం వెళ్ళాడంట జోసెఫ్ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి. పిల్లలందరూ తీసుకొని వెళ్తుందంట. అయ్యా ప్రార్థన చేయాలని. దేనికమ్మా? చచ్చిపోదాం అనుకున్నాం అయ్యా అని. దేనికమ్మంటే ఈయన ఏమైనా మాంటలేదయ్యా, మా పరిస్థితి దారుణంగా ఉంది. చెమ్ములు చేటలు మొత్తం తీసుకెళ్ళి పెడుతున్నాడు. చెవులు లేవు, కాలు లేవు, మెళ్ళో లేవు, ఇక ఏమి లేవు నాయన, మిగిలింది జుట్టు మాత్రమే. అది కూడా ఊడేటట్టు ఉంది. అది ఓడకముందే మేము పోదాం అనుకుంటున్నామని. నేను అత్తాలి అమ్మ వచ్చి మాట్లాడింది. తెల్లారిపాటికి వెళ్ళే తల్లికి తాగిన వాళ్ళకి చాలా గౌరవం ఎక్కువ ఉండిద్ది. ఏమే పాస్టర్ గారు వచ్చారు కుర్చీ అన్నాడంట. చాలా గౌరవం ఉంటుంది వాళ్ళకి. కాస్త టీ పెట్టుకురా అన్నాడంట. కాదులయ్యా కొంచెం కూర్చుంటాను, నీతో మాట్లాడతాను. మాట్లాడండి పాస్టర్ గారు. కొద్ది వాక్యం మాట్లాడయ్యా, తాగితే కుటుంబం పాడొద్దయ్యా అని. అవునయ్యా. కిడ్నీలు పాడవద్దు. అవునయ్యా. ఊపిరితిత్తులు పాడదు. అవునయ్యా. గుండె జబ్బు వచ్చింది. అవును. హఠాత్తుకు పోతావయ్యా. అవును. అయిపోయిందా పాస్టర్ గారు అన్నాడంట. పాడేది ఎవరియా అన్నాడు. నీయే అన్నాడంట. మరి నీకు బాధ ఏంది? నా కిడ్నీలు పాడైతే నీకు బాధ ఏంది? మరి పోతావరట. నీ బాధ పోయేది నేను కదా, నీ బాధ ఏంది? నూట 27 సంస్థానాలు పరిపాలన చేసి ఒక రాజు కాపురం పోయిందండి. ఒక రాజు కాపురం పోయింది. అక్కడున్న మెమూకాన్ అనేవాడు కాపురాలు తీసేవాడు ఉన్నాడు ఆ రాజ్యంలో. పచ్చగా ప్రతి కుటుంబాలు కాపురాలు తీస్తాడాడు. కాపురాలు చిచ్చు పెట్టేవాడాడు. ఆడు పొటకే అట్ట పుట్టాడు. సైతాన్ని బ్రీడ్ వేసాడే అని అర్థం కాలేదు వాడికి. వాడు పొటకట్ట పుట్టాడు. వాడు కమ్మగొన్న కుటుంబాన్ని కాపురం 6 రోజులు బాగున్నాడు. 7వ రోజు తాగే తల్లి కాపురం పోయింది. అందుకని మనోహా భార్యతో దేవునితో వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి. రెండోది ఏందయ్యి? ద్రాక్షరసం ముట్టకూడదు. చాలు 2 రిఫరెన్స్ చాలు. ఈ సాయంకాలం వరకు రిఫరెన్స్లు ఉన్నాయి. వద్దు, 2 చాలు మీకు. ముట్టకూడదు. ఇంకేం ముట్టకూడదు? మద్యము,
సేవించకూడదు, దానివలన అనర్థాలు వస్తాయి అన్నాడు. మద్యం సేవిస్తే ఏం జరుగుద్దంటే, సామెతల గ్రంథంలో ఒక్క మాట చెప్తాను. 31వ అధ్యాయం 4వ వచనం. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యము సేవించటం మీకు తగదయ్యా. ఒకవేళ ఎక్కువ తాగితే ఒకడికి రావలసిన ఉద్యోగం ఇంకొకటి సంతకం పెడతావురా బాబా, ఏడబెట్టవలసిన సంతకం ఆడబెడతావు, ఈ నోటి మీద వేసిన ముద్ర ఆ నోటి మీద వేస్తావు, స్తోత్రం చెల్లించింది, రాజ్యం నాశనం అయిద్దిరా బాబు, ఒక రాజుకు తగదు అని తల్లి లెమూయేలుకు బోధ చేస్తుంది. అంత డేంజర్ అన్నమాట. నేను మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక బలమైన మగబిడ్డని ఇవ్వబోతున్నాను. ఓ మనోహ భారీగా ఉన్న నీవే కుటుంబాన్ని కట్టుకోవాలి. నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విను. నీవు జాగ్రత్తగా వింటే నీవే కుటుంబాన్ని కట్టుకుంటావు. యజమాని మార్చుకునేది నీవే. ఏం చేయాలి? ద్రాక్షరసం త్రాగకూడదు, మద్యం త్రాగకూడదు, అపవిత్రమైన తినకూడదు, మరి ఇంకేం చేయాలి? ఇవన్నీ విషయాలు కూలంకుషంగా కుటుంబానికి పునాది వేయగలిగింది ఒక మాతృమూర్తి అయిన ఒక తల్లి. ఒక తల్లి పునాది వేయగలిగింది కుటుంబానికి. విన్నాడండి, ఈయన భర్త విన్నాడు, లోబడిన భర్త లోబడ్డాడు. నా భార్య ఇంతగా చెబుతుంది, ఎన్ని చెప్పినా ఒక్కోసారి వినరు, కానీ ఒకసారి వింటారు. చెప్పాలి. ఈ రోజున మన బిడ్డలు పచ్చగా ఉన్నారంటే, ఈరోజు మన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారంటే, ఈరోజు మన కుటుంబంలో కాస్త మనం తినగలుగుతున్నామంటే, అయ్యా కేవలం దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం. బిడ్డలు బాగున్నారంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం అయ్యా. ఒకవేళ బిడ్డలకు బాగకపోతే, ఒకళ్ళు హాస్పిటల్కి రోజు వెళ్తే, వారం రోజుల తర్వాత ఇంకోళ్ళు వెళ్తే, ఆ తర్వాత ఇంకోళ్ళు వెళ్తూ ఉంటే మన ఆరోగ్య పరిస్థితులన్నీ నష్టపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా నష్టపోతాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆదివారం ఆరాధనలో మనం గడపాలయ్యా అని కుటుంబాన్ని మలుచుకునేది ఒక స్త్రీకి బాధ్యత ఉంది. అందుకే స్త్రీకి చెప్పాడు దేవుడు. దూత మనోహతో చెప్పలేదు, మనోహ భార్యతో జాగ్రత్తలు చెప్పాడు. జాగ్రత్తలు చెప్పిన ఆమె కుటుంబాన్ని కట్టుకుంది. నా మెసేజ్ యొక్క సారాంశం అది. కుటుంబాన్ని కట్టుకుంది. కుటుంబాన్ని కట్టుకున్నాడు. పురుషుడు మారిపోయాడు. పురుషుడు మారిన వెంటనే మోకరించి అంటున్నాడు, దేవా నా భార్య కనబడిన దేవా నాకు కూడా కనపడు. నా భార్యకి ఏం చెప్పావంటే బిడ్డనే పోతున్నానని చెప్పావు, నేను దాన్ని నమ్ముతున్నాను. ఆ ఇచ్చిన బిడ్డను నేను ఎలా పెంచాలో నాకు నేర్పించవా అని అడుగుతున్నాడు. ఎంత బెండ్ అయిపోయాడండి. ఒక పురుషుడు మారిన తర్వాత దేవునికి ఎంత లోబడిపోయాడు. నేర్పించవా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. 2 రిఫరెన్స్లు ఇస్తాను, ఎక్కువద్దు, 2 ఇస్తాను. నేర్పించయ్యా అని అడుగుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 32వ వచనం. 34:32. నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నాకు తెలియని దానిని. ఏం తెలియదయ్యా మనోహ? నాకేం తెలుసు అంటే త్రాగటం తెలుసు, ద్రాక్షరసం తీసుకోవడం తెలుసు, ఏ చెత్త పడితే ఆ చెత్త తినటం నాకు తెలుసు. నాకు తెలియని విషయాలు ఉన్నాయి. ఎలా నేను జాగ్రత్తగా ఉండాలో, పుట్టిన బిడ్డని ఎలా జాగ్రత్త పెంచాలో నాకు తెలియదు. నాకు తెలియని దానిని నాకు నేర్పించుము. దేవునికి స్తోత్రం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా,
నేర్పించు. నేర్చుకొనుటకు నీ వద్ద యేసు కూర్చొని విందునయ్యా. చప్పట్లు కొడదాం. జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు. మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు. మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకు గట్టిగా చప్పట్లు కొడదాం. నేర్పించు యేసయ్యా. నేర్పించు. నేర్చుకొనుటకు నీ వద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకు నేర్పించు యేసయ్యా. నేర్పించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు. మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు. మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా. నేర్పించు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్న సమయం ఇది. హల్లెలూయా. మార్చుకొనగలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు
గడి చూద్దాం. హల్లెలూయా. నేను ఎలా నా బిడ్డలను పెంచాలో నాకు నేర్పించు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎట్లా మార్చబడ్డాడు మోనోహ? భారీ చేయొచ్చుగా ఈ ప్రార్థన. అర్థం చేసుకోండి కొంచెం. మాట్లాడిన దేవదూత భార్యతో, ప్రార్థన ద్వారా భర్తను మార్చుకోగలిగిన ఆమె ఆ బిడ్డని ఎలా పెంచాలో నాకు నేర్పించాయని ఆమె కూడా అడగవచ్చు. కానీ అడుగుతుంది ఎవరు? పురుషుడు మారితే ట్రెండ్ వేరుగా ఉండిద్ది. పురుషుడు మారితే ట్రెండ్ వేరుగా ఉండిద్ది. పురుషుడు ఏదైనా రంగప్రవేశం చేస్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నువ్వు ఒక్కదానివే పడే కష్టానికి పురుషుడు జోడవితే అది సారవంతంగా ఉండిద్ది, ఫలవంతంగా ఉండిద్ది. పురుషుడు ఎంటర్ అయితే దాని విధానం వేరుగా ఉండిద్ది. ఎంటర్ అయిన పురుషుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించు. మాట్లాడింది ఏమన్నా దేవదూత ఆడావంతో, ఆ మాటిని ఏమన్నా మారు మనసు పొందిన ఈయన డైరెక్ట్ వేలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పురుషుడు మారితే డైరెక్ట్ వేలో ఉంటాడు, ప్రభువుతో కనెక్షన్లో ఉంటాడు. అందువల్ల నీ కుటుంబం ఫలవంతంగా ఉండాలంటే యజమాని మారాలి. దేవుడిచ్చిన బిడ్డల్ని మనం ఎలా దేవుని కోసం పెంచాలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జీవితం నుంచి ఏమి దూరం అయిపోయింది తెలుసా? అజాగ్రత్త దూరం అయిపోయింది, ద్రాక్షరసం దూరం అయిపోయింది, మద్యం దూరం అయిపోయింది, జాగ్రత్త వచ్చింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చారు, ప్రార్థనాపరులుగా తీర్చబడ్డారు. ఆయన అంటాడు, నాకు తెలియని దానిని నాకు నేర్పించు. చాలు, ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఒక మాట చాలు, చాలా టైం అయింది. మాకు తెలియని విషయాలు నేర్పించు, మా బిడ్డల్ని ఎలా పెంచాలో. ఈ రోజున ఘనమైన దేవుడు మరి అనిల్ని అలాగే జోహన్నని ప్రేమించి దేవుడిచ్చిన పాప, రెండో పాప అనిసిక పుట్టినరోజు. దేవుని దయలోను మనుషుల దయలోను ఆ బిడ్డ ఎదిగి వర్ధిల్లి ఆశీర్వాదం పొందాలని, ఇచ్చిన బిడ్డల కోసం భార్యాభర్తలు ఇద్దరూ చేతులెత్తి ప్రార్థన చేయాలని, దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలని. సంపాదించే సంపాదన 5 పైసలైతే నీవు ప్రార్థన సంపాదన రూపాయి ఇవ్వగలవు. దేవునికి స్తోత్రం. కానీ మోకరించండి, ప్రార్థన చేయండి. మరి తల్లిదండ్రులు ఇద్దరకు దైవజనుడిగా నేను చెప్పే విషయం ఏంటంటే, పుట్టిన బిడ్డల్ని దేవుని కోసం ఎలా పెంచాలో మాకు నేర్పించమని మనోహ చేసిన ప్రార్థన అలాగ వారు చేసి, జోహన్న కానివ్వండి, అనిల్ కానివ్వండి, బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన బాటలు నడిపించుకోవడానికి ఉన్నతమైన ప్రణాళికలు, ఆలోచనలు దేవుడు వారికి అనుగ్రహించి వారి భవిష్యత్తు దినాలకి వీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. రైట్. మరి సమయంలో జోహన్న, అనిలు అలాగే అనిసికాని తీసుకొని రండి.